ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మరొకసారి మధ్యాహ్న కాలం చేరువచ్చిన మీకందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రేమతో మీ మధ్యకు ఆహ్వానించి ఈ 2 రోజులు అనుభవంలో చాలా పెద్దవారు, భక్తి కలిగిన మాదిరి కలిగినటువంటి దైవజనులు పెద్దలు శాంబాబు అంకుల్ గారితోనూ వెంకటరత్నమన్న గారితోనూ దేవుని సేవకులు శామ్యూలన్నతో కలిసి పనిచేయటానికి ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. యాక్చువల్గా నేను రాలేని పరిస్థితి, రాకూడదని కూడా అనుకున్నాను, కానీ రప్పించారు వెంకటరత్నమన్న మరికొంతమంది. ఎందుకంటే సోమవారం నుండి మాకు మీటింగ్స్ ఉన్నాయి. సోమ మంగళవారాల్లో అవసరాలు ఉన్నాయి, ఏర్పాట్లు ఉన్నాయి. అయినా ప్రభు చిత్తమని నమ్ముతూ ఉన్నాను. ప్రేమతో ఆహ్వానించినందుకు స్థానిక సంఘానికి, ముఖ్యంగా బాధ్యత కలిగినటువంటి పెద్దలకు, సతీష్ అన్న గారికి, తర్వాత రంగారావు అన్న గారికి, స్థానిక సంఘానికి, కుటుంబాలకి హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తున్నాను. వర్తమానమైన వెంటనే నేను బయలుదేరుతాను, ఆలస్యం లేకుండా వెంటనే బయలుదేరుతాను. రాత్రిలోగా నేను మా ప్రాంతం చేరాలి. రేపు ఆరాధన. నాతో పాటు 2 దేవుని సేవకులు వచ్చారు. ఆలూరులో నిలబడి దేవుని సేవ చేస్తున్న తమ్ముడు శ్యామ్, అలాగే దేవునికొండలో మా ప్రాంతంలోనే దేవుని సేవ చేస్తున్న రంగా, వారితో కలిసి మేము ఇక్కడికి వచ్చాం. మమ్మల్ని చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చిన సోదరుడు సునీల్, వారి కుటుంబానికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని గ్రంథంలో నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం 11, 12 వచనాలు, 17వ వచనం కూడా చదువుదాం. లేకపోతే 18. 36వ అధ్యాయం 11, 12 వచనాలు, తర్వాత 18వ వచనాన్ని చదువుదాం. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతను తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. కింద చాలా వచనాలు ఉన్నాయి, అవి కూడా చదవాలి, కానీ అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి నేను దాటిపోతున్నాను. 18వ వచనం చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36, 18. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, యెహోవా మందిరపు నిధులలోనిదేమి, రాజు నిధులలోనిదేమి, అధిపతుల నిధులలోనిదేమి దొరకిన ద్రవ్యమంతయు బబులోనికి తీసుకొని పోయెను. అదియు కాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులనన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1, 2 వచనాలు చదువుదాం. 1, 2 వచనాలు, లేకపోతే 2, 3 వచనాలు. ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజయ్యుండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. మరియు యోషియా కుమారుడగు యెహోయాకీము యూదా రాజయ్యుండగాను, యోషియా కుమారుడగు సిద్కియా యూదాకు రాజయ్యుండగాను అతని ఏలుబడి 11వ సంవత్సరాంతము వరకును, అనగా సంవత్సరమున 5వ నెలలో యెరూషలేమును చెరదీసుకొని పోబడి వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచూ ఉండెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మధ్యాహ్న కాలం మరలా మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం.
ప్రభువా మీరే మాట్లాడండి, ఆత్మ ద్వారా మాట్లాడండి, మీ దాసుని మరుగుపరచండి, మీ ప్రియ కుమారుని హెచ్చించండి, సంఘానికి క్షేమము కలుగు చేయమని, కుటుంబాలు మేలు పొందటానికి కృపనిమ్మని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ మధ్యాహ్న కాలం దేవుని గ్రంథంలో నుండి మరలా ఒక 3 లేఖన భాగాలు అక్కడక్కడ మనం చదువుకున్నాం. నిన్నటి దినము నుండి విన్న విషయాలు ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుందామా? వర్తమానాన్ని క్లుప్తంగానే చెప్పి ముగిస్తాను. దేవుని మందిరం కొంతమంది భక్తుల జీవితాలని గురించి, ఆ మందిరముతో వారికి ఉన్న సంబంధాన్ని గురించి ఆలోచన చేస్తూ వస్తున్నా. ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్ అని అంటారు. ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్ అంటే బైబిల్లో ఒక పదం మొట్టమొదటిసారి అక్కడ వాడబడింది. దాన్ని బేస్ చేసుకొని దేవుని మందిరం అనే పదం మొదట ఉపయోగించబడినటువంటి లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని ఆలోచన చేశాం. ఆదికాండం 28వ అధ్యాయం. అపసవ్యంగా గందరగోళంగా ఉన్నటువంటి యాకోబు ఇంటిలో నుండి దేవుడు యాకోబును తీసుకువచ్చి తన ఇంటిని చూపించి దేవుని మందిరాన్ని గురించి 3 శ్రేష్టమైన సంగతులు నేర్పించాడని నిన్న విన్నాం. అక్కడ దేవుని కృపను చూశాడు, దేవుని లేఖనాధికారాన్ని చూశాడు, దేవుని యాజమాన్యాన్ని చూశాడని విన్నాం. నిన్న రాత్రి వేళ మోషే కాలములో దేవుని మందిరం, ఆ మందిర నిర్మాణానికై దేవుడు కోరుకున్నవి మనఃపూర్వకంగా పని చేయటానికి రమ్మని ఆయన ఆహ్వానించిన 3 గుంపులను చూసాం. అందులో కుటుంబాలు ఉన్నాయి, గుడారాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు ప్రభు పని కొరకై రేపబడ్డాయి. ఏమా ఇటువైపు చూడాలి. ఆ కుటుంబాలు ప్రభు పని కొరకై రేపబడ్డాయి. కారణం ఏంటంటే మోషే అందించిన వర్తమానాన్ని తీసుకొని వారి గుడారాలకు వెళ్ళారు. వాక్యం ఎప్పుడైతే మన గుడారాలను చేరుతుందో, వాక్యం మన నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తుంది, మన సేవను ప్రభావితం చేస్తుంది. మాత్రమే కాదు, వాక్యం మన ధనము దగ్గరని కూడా ప్రభావితం చేస్తుందని నేను విన్నాం. మాత్రమే కాదు, జ్ఞాన హృదయము కలిగిన యవ్వనులను ఆయన పిలిచాడు. ఆ యవ్వనులు తమ నిపుణతను ఉపయోగించారు ప్రభు కొరకు. నేడు మన పిల్లలు వారి నైపుణ్యాలు, వారి స్కిల్స్ అన్నీ లోక సంబంధమైన వాటి కొరకు కేటాయిస్తున్నారు. దేవుని మందిరములో నిపుణత కలిగినటువంటి యవ్వనులు లేకపోవడం విచారకరం. కానీ ఆ దినాలలో నిపుణత కలిగిన, నేర్పు కలిగిన యవ్వనులు మందిర నిర్మాణములో వారు పాలు పొందినట్టు మనం చూసాం. ఆత్మ సంబంధమైన నాయకులు ఉన్నది ఉన్నట్టుగా లేఖనాన్ని ప్రజలకు అందించిన వారిని కూడా చూసాం. నిన్న విన్నది ఈ ఉదయకాలం దావీదు కాలంలో ఉన్న దేవుని మందిరం. దేవుని మందిర నిర్మాణములో దావీదును గురించి 28వ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని 29వ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని ఒక 5 సంగతులు ఆలోచన చేశాం. నిరాకరణ దగ్గర దావీదు హృదయాన్ని చూసాం. కుమారునికి పని అప్పగించే విషయంలో దావీదు ధైర్యాన్ని చూసాం. ఆ మందిర నిర్మాణములో దావీదు హృదయ భారాన్ని చూసాం. మాత్రమే కాదు, నిర్మాణము కొరకై దావీదు ఆ దాతృత్వాన్ని చూసాం. మాత్రమే కాదు, దావీదు యొక్క సహోదరత్వాన్ని ఆయన కలుపుకొని చేశాడు అని ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మధ్యాహ్న కాలం వేళ దేవుని మందిరం రాజుల కాలంలో, అంటే వాస్తవానికి నేను సొలొమోను కాలం దాటి వచ్చాను, అవసరాన్ని బట్టి ఇక్కడ నిలబడ్డాను. క్లుప్తంగా, చాలా క్లుప్తంగా నా ముందున్న సమయంలో, నాకు ఇవ్వబడిన సమయం లోపలే నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రైట్, ఓకే. 36వ అధ్యాయం వింటున్నారా? ఒకసారి ఇటువైపు వినండి దయచేసి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయంలో, దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయంలో మందిరములోని ప్రశస్తమైన వస్తువులు
బబులోను రాజు వచ్చి తీసుకొని వెళ్ళటాన్ని మనం చూస్తాం. మందిరాన్ని దేవుడు విడిచిపెడతాడా? అందుకనే రాజుల కాలములో ఉన్న మందిరం మనం ఆలోచించేద్దాం. రాజైన సిద్కియా కాలములో, రాజైన యెహోయాకీను కాలములో మందిరం ఎలా ఉంది? ఇర్మియా కాలములో మందిరం ఎలా ఉంది? యోషియా కాలములో మందిరం ఎలా ఉంది? వీరికి ఆనాటి ప్రజలకు మందిరానికి ఉన్నటువంటి సంబంధాన్ని, ఆ భక్తుల కాలములో ఉన్న దేవుని మందిరాన్ని గురించి ఆలోచించేద్దాం. ఒకే ఒక మాట చెప్తాను, వినండి. ఆ మందిరం, రాజుల కాలములో ఉన్న మందిరాన్ని దేవుడు విడిచిపెట్టేశాడు, చెరకప్పగించాడు. మందిరములో బలులు ఆగిపోయాయి, ఆరాధన లేదు, యాజకులు సైతం చెరపట్టబడ్డారు, మందిరం పాడైపోయింది. రాజుల కాలంలో ఒక ప్రశ్న వస్తుంది, దేవుడు సంఘాన్ని విడిచిపెడతాడు అంటే విడిచిపెడతాడు. మలాకీ గ్రంథంలో ప్రభు ఒక మాట అంటాడు, అది వేరే కాలంలో లేండి. ఎవడైనా వచ్చి ఈ మందిరపు తలుపుల్ని మూసేస్తే బాగుండు అంటాడు ఆయన. ఈ తలుపుల్ని మూసేయండి అయ్యా, వానికి మేలు అంటాడు. ఎవరైనా మందిరపు తలుపులను మూసిన ఎడల మేలు. నాకు వీరి యందు ఇష్టము లేకుండా ఉన్నాను నేను. అర్థము లేని ఆరాధన చేస్తూ ఉన్నారు, విలువలేని ఆరాధన చేస్తున్నారు, ఈ తలుపుల్ని మూసేయండి అంటాడు ఆయన. ఆయన మందిరాన్ని విడిచిపెట్టాడు, మందిరాలను అసహించుకున్నాడు. ఎస్కేలు కాలంలో కూడా ఉంది, మనం తర్వాత చూడబోతున్నాం. కొత్త నిబంధన కాలంలో ఎఫెసీ సంఘముతో ఒక మాట చెప్పాడు ఆయన, మారు మనస్సు పొందితివా సరి, లేకపోతే దీపస్తంభాన్ని నీ వద్ద నుండి. దీపస్తంభం అంటే దీపస్తంభం అంటే ఏంటండి? సంఘమే లేకుండా పోతుంది, జాగ్రత్త అన్నాడు. ఎఫెసులో సంఘం లేదు. తర్వాత పౌలు పని చేశాడు అక్కడ, యోహాను పని చేశాడు అక్కడ, తిమోతి మరణం వరకు పని చేశాడు అక్కడ, యోహాను శిష్యుడైన పాలికార్ పని చేశాడు అక్కడ, గాయు పని చేశాడు అక్కడ. అంత గొప్ప మందిరం తరువాత ఆయన విడిచిపెట్టేశాడు. ఆయన మందిరాలని విడిచిపెడతాడు. అవును, లేఖన ఆధారాలు ఉన్నాయి. ఎందుకు వదిలేశాడు? మందిరాలలో ప్రభావం ఎందుకు పోయింది? సంఘములో మహిమ ఎందుకు పోయింది? కారణం ఏంటి? ఒక 3 సమస్యలు 36వ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని మందిరం ఎందుకు విడిచిపెట్టబడింది, దానికి గల కారణాలు ఒక 3 ఈ మధ్యాహ్న కాలం వేళ త్వరగా జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. దయచేసి రండి. అందుకొరకై ఇర్మియా కాలం కదా అది, ఇర్మియా గ్రంథానికి రండి. 2వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. ఇర్మియా గ్రంథం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ వైవాహిక ప్రేమను, యవన కాలంలో నీవు చూపిన అనురాగమును, వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. తర్వాత 4వ వచనం. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి అని అన్నారు. చాలు, అక్కడ ఆగుదాం. మనం వాస్తవానికి కింద వరకు చదవాలి, మనం చదవక్కర్లేదు. వినండి. మందిరము చెరపట్టబడ్డానికి మొదటి కారణం ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పాడు. వింటున్నారా? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పాడు. నేను ఎక్కువసేపు మాట్లాడను, క్లుప్తంగా మాట్లాడి నేను వర్తమానాన్ని ముగిస్తాను. నేను 3 భాగాలుగా విభజించాను. 3 కారణాలు కనిపిస్తాయి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో వ్యక్తుల సమస్య. మందిరము చెరపట్టబడ్డానికి గల కారణం ఏంటంటే వ్యక్తులు పర్సన్స్ కనపడతారు, వ్యక్తులు కనిపిస్తారు. రైట్. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో మందిరము చెరపట్టబడ్డానికి కారణం ఏంటంటే సంఘమే. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో
యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలో ఇదే కాలమే యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలో కుటుంబాలు కారణం. మొత్తం 3 కారణాలు చూస్తాం. మందిరము ఎందుకు చెరపట్టబడింది అంటే, 1 వ్యక్తులు కారణం, 2 సంఘమే కారణం అన్నాడు, అనగా మందిరమే కారణం, మందిరములో ఉన్నటువంటి వ్యక్తులే కారణం, 3వది కుటుంబాలు కారణం. 3 విషయాలు త్వరగా చదువుకొని వర్తమానాన్ని ముగిద్దాం. ముందు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి చూడండి. వ్యక్తిగత జీవితాలు సమస్యగా 2వ అధ్యాయంలో కనిపిస్తాయి. ఒక మాట ఉంది 4వ వచనంలో, 1 నుండి 5 వచనాల్లో ఒకే మాట సారి కనిపిస్తుంది. యెహోవా వాక్కు వినుడి అని అన్నాడు. మీరు చూడండి, 1 నుండి 5 వచనాల్లో ఇలాగు సెలవిచ్చెను, మాట్లాడుచున్నాడు, యెహోవా వాక్కు వినుడి అనే మాట 5 వచనాల్లో 5 సార్లు కనబడుతుంది. మాట్లాడాడు, వినండి, ఇదే యెహోవా వాక్కు, ఇలాగు సెలవిచ్చెను, వినండి, ఇలాగు సెలవిస్తున్నాడు, వినండి, ఇలాగు సెలవిస్తున్నాడు, యెహోవా మాట ఇదే, యెహోవా వాక్కు ఇదే అని మాటికి 5 సార్లు కనిపిస్తుంది ఈ కొద్ది భాగంలో, ఈ చిన్ని భాగంలో. ఎందుకని సార్లు అన్నాడు? హలో వినండి అమ్మా, వినండి, వినండి అమ్మా, వినండి అయ్యా, వినండి బాబు, వినండి అమ్మా, వినండి. ఎందుకంటాను చెప్పండి? వినట్లేదు కాబట్టి. సో మొదటి సమస్య ఏంటంటే చెవి సమస్య. ఆనాడు మందిరాలలో ప్రాబ్లం ఏంటి అంటే వారి చెవి సమస్య, వినికిడి సమస్య. వారు వినట్లా. అయ్యా వినండి, అయ్యా వినండి. ఇందాక చదివాం కదా 36వ అధ్యాయంలో, పెందల కడనే లేచి ఆయన పంపుచూ వచ్చినాను, పొద్దున్నే లేస్తున్నారు, అయ్యా వినండి, అయ్యా యెహోవా మాట్లాడుతున్నాడు, వినండి, యెహోవా మాట్లాడుతున్నాడు, అయ్యా వినండి, అయ్యా వినండి, అయ్యా వినండి, అయ్యా వినండి అని, వినుడి 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 అని ప్రవక్తలు ఉదయం లేచి రావడం ప్రకటించటం, ఉదయం లేచి రావడం ప్రకటించటం. వినలా. ఆనాడు మందిరాలలో చెవి సమస్య ఉంది, వినికిడి సమస్య ఉంది, వినట్లా. ఒక్కరు కూడా సరిగా వినట్లా. సూటిగా ఒక మాట, వింటున్నారా? మీరు వింటున్నారా? వాక్యం మీ చెవులను చేరుతుందా? వాక్యాన్ని అమ్మా అయ్యా మీతోనే మాట్లాడుతుంది. మీరు వాక్యాన్ని వింటున్నారా? స్థానిక సంఘాల్లో నియామ కూడికల్లో కూడి వచ్చినప్పుడు, పెద్దలు నిలిచి మాట్లాడుతున్నప్పుడు, సేవకులు నిలిచి మాట్లాడుతున్నప్పుడు, సహోదరులు నిలిచి మాట్లాడుతున్నప్పుడు వింటున్నారమ్మా? అయ్యా వింటున్నారా? ఆనాడు వారు వినలేదు. యోషియా కాలంలో మాట్లాడాడు ఈ మాట. ఆనాడు వారు వినలేదు, సరిగా వినలేదు. వినండి వినండి అన్నాడు. కానీ ఆ కాలంలో ఒక్కడు విన్నాడు, ఒకే ఒక్కడు, రాజైన యోషియా. మెత్తని మనస్సు కలిగిన వారు, వాక్యాన్ని వినే చెవులు కలిగిన వారు ఆనాడు లేరు. వారు సరిగా వినలేదు. నేను ఇక్కడ ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. వింటే మీరు ఎలా స్పందిస్తున్నారు? మరి వాక్యానికి ఎలా స్పందిస్తున్నారు? ప్రకాశం జిల్లా ఉప్పుగుండూరు దగ్గరికి ఒకసారి మీటింగ్స్కి వెళ్ళాను. నాతో పాటు దేవుని సేవకులు పాల్గాంధీ గారు ఉన్నారు. తమ్ముడా ఈ ఊరు ప్రత్యేకత తెలుసు అనుకుంటే తెలియదు అంటున్నాను నేను. అక్కడ ఒక ఆయన ఉండేవాడట, ఆదాం గారు ఏదో సమయం నేమ్, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే. ఉప్పుగుండూరు నుండి వింటున్నారా, బళ్ళారి వరకు, బళ్ళారి అంటే మా ఊరు దాటిపోవాలి మళ్ళీ 90 కిలోమీటర్లు. బైబిల్ తరగతులకు కాలినడకను వెళ్ళేవాడంట ఆయన. నేను మళ్ళీ అడిగాను, అంకుల్ ఆర్ యు షూర్? అవును తమ్ముడా. నల్లమల్ల ఘాట్ దాటి నడుచుకుంటూ వెళ్ళాడట ఆయన. దేనికోసం? సేవకుల్ని మీ దగ్గర కూర్చోబెట్టి ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి వినండమ్మా అంటే, వాక్యం మనకు అందుబాటులోకి వస్తే చెవినివ్వని కఠినమైన తిరుగబడే ప్రజలున్నారు నేటి దినాల్లో సంఘాల్లో. ఆనాడు ఎందుకు దేవుడు విడిచిపెట్టేశాడు మందిరాన్ని అంటే,
కారణం వారు వినలా. యోషియా కాలంలో చూడండి, అదొక మాదిరికరమైన, అంటే అదొక్కటి కొంచెం నేను చెప్పి మిగతా భాగానికి నేను త్వరగా వెళ్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 34వ అధ్యాయానికి రండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం. మరియు యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథం ఇచ్చినని రాజు ఎదుట మనవి చేసుకుని, శాస్త్రియగు షాఫాను, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మనకు తర్వాత పనికి వస్తుంది. శాస్త్రియగు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించెను. వినండి. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని అని అన్నాడు. 27 చూడండి, ఇదే మాటే, మరలా 27. ప్రభు అంటున్నాడు యోషియాతో, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించితిని అన్నాడు. నీ మనస్సు మెత్తనిదై. మెత్తని మనసు కలిగిన వారు విన్నారు. సరే, ఒక మాట చెప్తాను. వాక్యము చదవగా విని స్పందించాడు యోషియా. వాక్యము చదవగా విని స్పందించాడు యోషియా. ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఇప్పుడు జస్ట్ వింటున్నామంతే. హలో, వింటున్నారా? వాక్యం కేవలం చెప్పండి, వింటున్నాం అంతే. జస్ట్ విన్నట్టు కనబడుతున్నాం అంతే. రెస్పాన్స్ లేదు, వాక్యానికి స్పందన లేదు. మీకు ఒక మాట చెప్తాను. కుష్టు వ్యాధిగ్రస్తుడు అంటాడు, చూసారా? కుష్టు వ్యాధిగ్రస్తుడు చేయి తీసుకొని, అతని వేలు తీసుకొని, సుత్తి తీసుకొని ఈ వేలు మీద కొట్టండి. ఎవరికి? కుష్టు వ్యాధిగ్రస్తునికి. స్పందిస్తాడా? ఎందుకని? లోపల కణజాలం మొత్తం చచ్చిపోయి ఉంటుంది, స్పందించడం. వాక్యం మనతో మాట్లాడుతున్నా మనము స్పందించట్లేదంటే కారణం ఏంటి చెప్పండి? మనం చచ్చిపోయాం. స్పిరిచువల్లీ వీఆర్ డెడ్. నో రెస్పాన్స్. వాక్యానికి స్పందన లేదు. జస్ట్ వింటున్నామంతే, కేవలం వింటున్నామంతే. వారి వినికిడి సమస్యను బట్టి ఆయన కోపము తెచ్చుకున్నాడు. ఇది మొదటి కారణం. 2వ కారణం దగ్గరికి రండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. మరొక సమస్య ఏంటి? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అన్నాడు. ఎప్పుడు ప్రేమ ఇది? యవ్వన కాలం అంటే ఎప్పుడు? ఇశ్రాయేలీయులు యవ్వన కాలంలో ఉన్నప్పుడు అంటే ఎప్పుడు? అరణ్యములో ఉన్నప్పుడు వారి ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడెప్పుడో మనం అంటుంటాం, ఆ రోజుల్లో నువ్వు నన్ను ఎంత ప్రేమించేవాడు అంటే అని అంటూ ఉంటాం. అంటే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఒకటి చెవి సమస్య, రెండవది ఏంటి? హృదయ సమస్య. దెర్ ఈజ్ నో లవ్ టువర్డ్స్ గాడ్. దేవుని పట్ల ప్రేమ లేదు. వారు దేవుని ప్రేమించట్లా. ఒక మాట అడుగు, నేను ముందుకెళ్తాను. యథార్థంగా చెప్పండి, మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? యవ్వన కాలములో చూపిన ప్రేమ, ఇశ్రాయేలీయులు దేవుని పట్ల యవ్వన కాలములో చూపిన ప్రేమ ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన. అప్పటి ప్రేమను గురించిన జ్ఞాపకాలే ఉన్నాయి. ఇప్పుడు వారు ప్రేమించట్లా. దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? వారి హృదయ సమస్య. నేను త్వరగా వెళ్తాను. ఒకటి చెవి సమస్య, రెండవది ఏంటి? హృదయ సమస్య. మూడవది
2వ అధ్యాయం 3వ వచనం చూడండి. అప్పుడు ఇశ్రాయేలు ఎప్పుడు నన్ను ప్రేమించిన దినాలు ఉన్నాయే, అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనము, ఆయన రాబడికి ప్రథమ ఫలము ఆయను అనంది. అప్పుడు అంటే ఇప్పుడు ప్రతిష్ఠిత జనం అంటే ప్రత్యేకించబడినవారంటే పరిశుద్ధంగా ఉండేవారని. ఇప్పుడు చెప్పండి, వారి సమస్య ఏ సమస్య? వారి జీవితాలే సమస్య. పరిశుద్ధత లేదు. ఆనాడు యెరూషలేము దేవాలయములో ప్రజల పరిస్థితి, వారికి చెవి సమస్య ఉంది, వారు సరిగ్గా వినట్లా. 2వది, వారికి హృదయ సమస్య ఉంది, వారు ఆయన్ని ప్రేమించడంలా. 3వది, వారికి పరిశుద్ధత సమస్య. ఇప్పుడు పరిశుద్ధత లేదు, అప్పుడు పరిశుద్ధంగా ఉన్నారు. నేడు లేదు పరిశుద్ధత. నేడు వారు పరిశుద్ధతను కోల్పోయారు. జీవితాల్లో పరిశుద్ధత లేదు. ఒక మాట అడగమంటారా? పరిశుద్ధత ఉందా మనకు? నేను ఊరిక చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. పరిశుద్ధత ఉందా? మనం పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా? పరిశుద్ధత సమస్య. మొదటి నుండి రండి. ప్రాబ్లం ఏంటి? చెవి సమస్య. 2వది ఏంటి? ప్రేమించట్లేదు ఆయన. 3వది ఏంటి? పరిశుద్ధత సమస్య. వారి జీవితాలే సమస్యగా ఉన్నాయి. 4వ దానికి రండి. 2వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఐగుప్తు దేశములో నుండి మమ్మను రప్పించిన యెహోవా ఎక్కడున్నాడని అరణ్యములో, అనగా ఎడారులు గోతులు గల దేశములో, అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మను నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుట లేదు. ప్రాబ్లం ఏమో తెలుసా? వారి 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 జ్ఞాన సమస్య. వారికి జ్ఞాపకము లేదు. యెహోవా ఎక్కడున్నాడు? ఆయన మేలులు జ్ఞాపకం లేవు, ఆయన ఉపకారాలు జ్ఞాపకం లేవు, ఆయన చేసినటువంటి అద్భుతాలు జ్ఞాపకం లేవు, ఆయన చూపిన ప్రేమ జ్ఞాపకం లేదు. వారు మర్చిపోయారు ఆయన్ని, ఆయన కార్యాలని మర్చిపోయారు, ఆయన చేసిన ఉపకారాల్ని మర్చిపోయారు. వినండి, దయచేసి వినండి. దేవుడు యెరూషలేము దేవాలయాన్ని, మందిరాన్ని బబులోను రాజుకు అప్పగించటం కంటే ముందు ఆనాడు మందిరములో ఉన్న వ్యక్తుల జీవితాలు ఇవి. వారు వినడం లేదు వాక్యాన్ని, వారు ఆయనను ప్రేమించడం లేదు, వారు పరిశుద్ధతను కోల్పోయారు. వారు ఆయన చేసిన మేలులు ఏవి జ్ఞాపకం పెట్టుకోవాలి. వారు ఆయన్ని మర్చిపోయారు. కృతజ్ఞత ఉందా? ఆరాధిస్తున్నామా? మన స్తుతి పెదవులతో, మన ఆరాధన పెదవులతో, హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా కృతజ్ఞతను వ్యక్తపరిచేవారు ఎంతమంది ఉన్నాం? ఆలోచన చేయండి. మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా ఆయన పట్ల కృతజ్ఞతతో ఉన్నామా? ఆనాడు మందిరములో వ్యక్తులకు కృతజ్ఞత లేదు, వారికి ప్రేమ లేదు, వారికి పరిశుద్ధత లేదు, వారు ఆయనను గురించి వినటం లేదు, ఆయన మాటలు వినటం లేదు, వారు ఆయనను ప్రేమించటం లేదు. ఫలితం ఆయన వారిని విడిచిపెట్టేశాడు. ప్రియులారా, ఈ 4 సంగతులు వింటున్నప్పుడు గుర్తొస్తుంది ఎవరు? మనమే. వింటున్నారా? జస్ట్ వింటున్నాం అంతే, విన్నట్టు కనబడుతున్నాం. ప్రభువు పట్ల యథార్థంగా ప్రేమ లేదు. పరిశుద్ధులు సంఘాలలో తక్కువైపోయారు. పరిశుద్ధతను కాపాడుకోవట్లేదు. చాలా సులభమైపోయింది పాపం చేయటం. పాపం చేస్తాం, ప్రసంగిస్తాం, పాపం చేస్తాం, ఆరాధిస్తాం, పాపం చేస్తాం, స్తుతులు చెల్లిస్తాం, పాపం చేస్తాం, పరిచర్య చేస్తాం. పరిశుద్ధతను పెద్దగా పట్టించుకోవట్లేదు. కృతజ్ఞత అస్సలు లేదు. మన ఆరాధనకు, మన స్తుతికి అది మెకానికల్గా మారిపోయింది. నామకార్థంగా, నామమాత్రంగా 2 మాటలు ఏదో పైన అట్లా పలుకుతున్నాను తప్ప హృదయపూర్వకంగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేవాడు ఎవడు లేడు. విమోచకుణ్ణి మర్చిపోయారు, తమను విడిపించిన వారిని మర్చిపోయారు. అందుకే ఆయన విడిచిపెట్టడానికి ఇది మొదటి కారణం అయింది. ఇది ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. సెకండ్ ప్రాబ్లం దగ్గరికి రండి.
రెండవ సమస్య దగ్గరికి రండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుదాం. ఇది సిద్కియా కాలంలో జరిగిన సంభవాలు. 7వ అధ్యాయం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములో పడి ప్రవేశించు యూదావారులారా, యెహోవా మాట వినుడి, యెహోవా మాట వినుడి అని ఇలా చెప్పాడు. ఏమని? సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు యొక్క దేవుడకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మను నివసింపచేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవాలయం, ఈ స్థలము యెహోవాలయం, ఈ స్థలము యెహోవాలయం అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకునండి. వారు వస్తున్నారు ఆరాధించడానికి అని వస్తున్నారు మందిరానికి. మందిరంలో పరిస్థితులు ఒకసారి చూడండి. అవి వ్యక్తుల జీవితాలు. ఇంతవరకు మనం విన్నది ఎట్లున్నారు వ్యక్తులు? వినడంలా ప్రభువును ప్రేమించట్లేదు, పరిశుద్ధతను కోల్పోయారు, కృతజ్ఞత లేదు, ఆరాధన లేదు. ఇది వ్యక్తులు. ఇప్పుడు మందిరాలు కూడి వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారు? వారు కూడి వస్తూ ఉండగా వారు ఏమంటున్నారంటే, ఇది యెహోవాలయం, ఇది యెహోవాలయం, ఇది యెహోవాలయం. యెహోవా ఆలయాన్ని చూసి అతిశయిస్తూ ఉన్నారు. వినండి, యెహోవాలయం 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 అని దేన్ని చూస్తున్నారు? చెప్పండి, దేన్ని చూస్తున్నారు? వాళ్ళ కాన్సన్ట్రేషన్ దేని మీద? ఆలయం, ఇదిగో ఆలయం, యెహోవాలయం 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 అంటున్నారు. మర్చిపోయింది ఎవరిని? యెహోవాని. అతిశయం దేంట్లో? ఆలయములో. ఇది యెహోవాలయం, ఇది యెహోవాలయం. నెంబర్ 1, అర్థము లేని ఆరాధన జరుగుతుంది అక్కడ. ఆలయానికి వస్తున్నారు, ఆలయాన్ని బట్టి అతిశయిస్తున్నారు. ఇది యెహోవాలయం, ఇది యెహోవాలయం. ఆలయాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు. ఇది యెహోవాలయం, ఇది యెహోవాలయం. నాడు వారి ఆరాధన అర్థము లేదు. యెహోవా లేడు, వారి ఆరాధనలో యెహోవా లేడు. ఆయనను మర్చిపోయారు. వారు ఆయన గురించి ఆలోచన చేయట్లా. మందిరాలు వారు కూడి వచ్చినప్పుడు, యెహోవా మందిరమునకు కూడి వస్తుండగా వారి ఆరాధనలో అర్థము లేదు. ఆయన లేని ఆరాధన, ఆయనను మరచిపోయిన ఆరాధన చేస్తున్నారు. ఒక్క మాట నేను అడిగి ముందుకెళ్తాను. మన ఆరాధనలు ఎలా ఉన్నాయి? కనీసం మనకైనా తృప్తి కలిగిస్తున్నాయా? బాగా ఆరాధించాను అని లోపలికి వస్తున్నారు ఆరాధించడానికి. యెహోవాలయం యెహోవాలయం, ఇది యెహోవాలయం. వారి గమనం వేరు, వారి లక్ష్యం వేరు, వారి మనస్సుల్లో వేరు ఉంది. వారి ఆరాధన అర్థము లేనిదిగా కనబడతా ఉంది. వారు అర్థము లేని ఆరాధనను చేశారు. కానీ వారు మర్చిపోయింది ఏంటో తెలుసా? బలులు అర్పించటం కంటే దేవుడు కోరుకుంది దేన్ని? ఆజ్ఞ వినటాన్ని. వినట్లా. వారి ఆరాధన పాడైపోయింది, వారి ఆరాధన చెడిపోయింది. నేడు కూడా చాలా స్థలాలలో ఆరాధన యాంత్రికం అయిపోయింది. జస్ట్ ఉరకట్లా ఆరాధిస్తున్నాం అంతే. ఆరాధన నామమాత్రమైపోయింది. ఆరాధనలో జీవం లేదు. మనము ఆయనను ఆరాధించట్లా, ఆయనను ఆరాధన చేయటానికి రావట్లా. ఆయనపై మనసు లేదు. నేను దాటి వెళ్తాను, సమయం లేదు. ఒకటి అర్థము లేని ఆరాధన జరుగుతుంది. సంఘములో ఆరాధన సరిగా లేదు. సమస్య ఆరాధనే. రెండవది చూడండి, మరొక మాట చూద్దాం. 7వ అధ్యాయం 5వ వచనం. 7వ అధ్యాయం సంఘం ఎలా ఉంది చూడండి. 7వ అధ్యాయం 5వ వచనం. అలా గనక మీ మార్గములను మీ క్రియలను
తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి. అంటే పొరుగువాడితో ఎలా ఉన్నారు? అన్యాయంగా ఉన్నారు. వారి ఆరాధన సమస్య సంఘములో అక్కడ. రెండవది వారి సంబంధాల సమస్య. సంఘములో సంబంధాలు సరిగా లేవు. పొరుగువానితో సరిగా లేడు, సాటి సోదరునితో సరిగా లేడు. మందిరానికి వస్తున్నారు, అర్థము లేని ఆరాధన చేస్తున్నారు. మందిరానికి వస్తున్నారు, ఒకరికొకరు అన్యాయం చేసుకుంటున్నారు, ఒకరికొకరు కీడు చేసుకుంటున్నారు, ఒకరినొకరు దూషించుకుంటున్నారు, ఒకరినొకరు నష్టం కలుగు చేసుకుంటున్నారు. ప్రేమ లేదు, సహోదరత్వం లేదు. ప్రతివాడు తన పొరుగువానికి అన్యాయంగా, ఒకని ఎడల ఒకడు తప్పుగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఆరాధన చేయడానికి వస్తున్నారు, కూడుకోవడానికి వస్తున్నారు. ఆనాడు యెరూషలేము దేవాలయ పరిస్థితి సిద్కియా కాలంలో ఇర్మియా చెప్తున్నాడు, యెహోవా మందిర ద్వారమున నిలవబడి లోపలికి వచ్చే వాళ్ళతో ఈ మాట చెప్పు ఇర్మియా అన్నాడు ప్రభు. యెహోవాలయం యెహోవాలయం అని వస్తున్నారు, ఆయన్ని మర్చిపోయారు. మీ ఆరాధన అర్థము లేనిది. రెండవది మీ సంబంధాలు అన్యాయమైన సంబంధాలు. సరిగా ఉన్నామా? సఖ్యత ఉందా? సమాధానం ఉందా? ఈ సహోదర ప్రేమ గురించి వర్తమానాలు విని 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 దాన్ని అసలు మనం పట్టించుకోవట్లే. వీళ్ళు చెప్తానే ఉంటారు, ప్రేమించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, కలిసి ఉండండి అన్న కూడా ఉదయం నుండి చెప్తున్నాడు, దైవిక ప్రేమ కలిగి ఉండండి. నేను వెంకటరత్నం చెప్పింది కూడా అదే. నాకు ఆ మాట బాగా నచ్చింది. శరీరముతో భూమి మీద సహోదరులతో కలిసి ఉండే అవకాశం మరలా రాదు. అంటే నేను ఇంకొంచెం అర్థం చేసుకున్నా ఇట్లా. ఇప్పుడు ఇక్కడ కలిసి ఉండాలంటే, ఇప్పుడు వినండి, పరలోకములో కలిసి ఉండడం వేరు. ఎందుకంటే పరలోకములో కక్షలు ఉండవు, అవమానం ఉండదు, హెచ్చు తగ్గులు ఉండవు, తర్వాత కీర్తికాంక్షలు ఉండవు, కనపడాలనే కోరిక ఉండదు, అవమానం ఉండదు, ఇవన్నీ ఉండవు. ఎక్కడ? పరలోకంలో. ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి మధ్య ఏం చేసుకోవాలి? వీటన్నిటి మధ్య ఏం చేసుకోవాలి? ఒకరినొకడు ప్రేమించుకోవాలి. ఇప్పుడు చెప్పండి, పరలోకములో కలిసి ఉండడం సులభమే, చాలా సులభం. కానీ కలిసి ఉండమని చెప్పింది ఎక్కడైనా? భూమి మీద. మరి ఇక్కడ కొట్టుకుంటే ఎట్లా? ఈయనంటే ఆయనకు పడదు, ఆయనంటే ఈయనకు పడదు, ఈమంటే ఆమెకు పడదు, ఆమెంటే ఈమెకు పడదు. యెహోవాలయం యెహోవాలయం, మందిరానికి పోదాం, సంఘం, పరిచర్య, సేవ, పరిగెత్తుకుంటూ వస్తున్నాం, పడదు, ఓర్చుకోం, సఖ్యత లేదు, సమాధానం లేదు. మన శాంబాబంకులు యూట్యూబ్లో చెప్తుండగా విన్నాను దోరణాల్లో. ఇలా చెప్పారనుకోండి, ఇది కూడా బాధ. ఉన్నదన్నట్టు చెప్తే కూడా కష్టం. ఇదొక సమస్య. కక్షల కారణాలు ఏంటంటే ఇక నిలబడి చెప్తే సమస్య. కోపం ఈడి వరకు పెట్టుకుంటారు, టైం వచ్చినప్పుడు ఉపయోగిస్తారు. అంకుల్ చెప్తుండగా విన్నాను, అదే మాట చెప్తున్నాను నేను. ఉన్నదన్నట్టు మాట్లాడితే హేరోదు కష్టం అంట. ఉన్నదన్నట్టు మాట్లాడితే హేరోదు కష్టం. ఇప్పుడు చెప్పండి, ఉన్నదన్నట్టుగా మాట్లాడే వారిపై కష్టం పెట్టుకునే వాళ్ళందరూ ఎవరు? మరి నాడున్న హేరోదులు ఇప్పుడు ఉన్నారా లేదా? ఆనాడు ఒక్క హేరోది ఉండేవాడు, ఆనాడు ఒక్క హేరోదే ఉండేవాడు. ఇప్పుడు ఎంతమంది? చాలామంది హేరోదులు ఉన్నారు. ఎవరైనా ఇక్కడ ఉన్నది ఉన్నట్టు మాట్లాడినందుకు కష్టం పెట్టుకున్న హేరోదులు ఎవరైనా ఉన్నారా? సమస్య వ్యక్తుల మధ్య సమస్య, సంబంధాలు సరిగా లేవు, కానీ యెహోవాలయానికి వస్తున్నారు. ఎవరిని ఆరాధించాలో తెలియక ఆలయానికి వస్తున్నారు. ఒకరినొకడు అన్యాయము చేసుకుంటూ ఆలయానికి వస్తున్నారు. ఇంకొక విషయం చూడండి, అసలు సమస్య కనిపిస్తుంది. 7వ అధ్యాయం. మందిరాలు ఎలా ఉన్నాయి? 7వ అధ్యాయం 10వ వచనం. 7వ అధ్యాయం 10వ వచనం. అబద్ధ సాక్ష్యము పలుకుచు, బయలునకు ధూపము వేయుచు, మీరు ఎరుగని దేవతలను అనుసరించుచున్నారే. ఈ పని చేస్తున్నారు మీరు. అయినను లోపలికి వస్తారు, చర్చిలోనికి వస్తారు, మందిరంలోనికి వస్తారు. నా సన్నిధిని నిలుచుచు విడుదల నుండి ఉన్నామని మీరు చెప్పుదురు. మీరు విడుదల నుండి తిరిగి చాలు, వాక్యం చాలు, అసలు వివరణే అక్కర్లా. బయలుకు ధూపం వేస్తున్నారు. చెప్పండి,
చెప్పండి, బయలుకు ధూపం వేస్తున్నారు. ఇంకేమన్నాడు? మీరు ఎరుగని దేవతలను అనుసరిస్తున్నారు. ఆయననేమంటున్నారు? మళ్ళా బయట అవన్నీ చేసి వస్తారు, బయలుకు ధూపం వేస్తారు, ఎరుగని అన్య దేవతల్ని పూజిస్తారు. వినండి 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 వినండి. ఎరుగని అన్య దేవతల్ని పూజిస్తారు, బయలుకు ధూపం వేస్తారు, లోపలికి వస్తారు, మందిరంలోకి వస్తారు. మేమెవరమో తెలుసా? ఆయన నామమున మందిరంలోనికి వచ్చి ఆయన సన్నిధిలో నిలవబడి ఏమంటున్నారు? మేము విడుదల పొందిన వారం, వీఆర్ రిడీమ్డ్ పీపుల్, మేము విడిపించబడ్డాం, మేము విడుదల నొందాం అని ఎక్కడ చెప్తున్నారు? బయట చేసే పనికిరాని పనులన్నీ చేస్తున్నారు బయట. ఇక్కడికి వచ్చి ఏమంటున్నారు? మేము విమోచించబడిన జనాంగం ప్రభువా, మేము విడుదల నొందాం, మేము రక్షించబడ్డాం, మేము భక్తులం అని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి, దీన్ని ఏమనాలి? సంఘంలో ఏంటి ప్రాబ్లం? యెహోవా మందిరంలో ఏంటి ప్రాబ్లం? ఆ రోజు వారు రెండు తలంపుల మధ్య ఉన్నారు. వారి జీవితానికి వారు చెప్తున్న మాటలకు సంబంధమే లేదు. అన్యులకు ధూపం వేస్తారు, మందిరంలోనికి వస్తారు, మేము కూడా విడుదల నొందాం. నేడు మనం బోధిస్తున్న దానికి, నేడు మనము జీవిస్తున్న దానికి ఎంత వ్యత్యాసం? ఇక్కడ మనం పలుకుతున్న వానికి, బయట మనం చేస్తున్న దానికి ఎంత వ్యత్యాసం? ఆనాడు యెరూషలేము దేవాలయపు పరిస్థితి ఇది. ఒకటి, సమయం అయిపోతుంది. ఒకటి వ్యక్తిగత సమస్య. చెప్పండి, వ్యక్తిగత సమస్య. వ్యక్తులు ఎలా ఉన్నారు? ఆ రోజు ప్రజలు ఎలా ఉన్నారు? వినికిడి సమస్య ఉంది, సరిగ్గా వినట్ల వాక్యాన్ని. 2 ప్రేమ సమస్య, హృదయ సమస్య, దేవుణ్ణి ప్రేమించడం లేదు. 3 పరిశుద్ధత లేదు. 4 జ్ఞాపకం లేదు, యెహోవా చేసిన ఉపకారాలు ఏవి గుర్తులేవు. ఇవి వ్యక్తులు. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నది ఎవరు? మందిరంలో ఆరాధన సరిగా లేదు, మందిరంలో సంబంధాలు సరిగా లేవు, మందిరంలో జీవితాలు సరిగా లేవు. దౌర్భాగ్యమైన బతుకుతున్నారు. ఈడొచ్చి మేము విడుదల నొందాం. ఎంత కఠినంగా మాట్లాడాడు ఇర్మియా. ఈ హేయ క్రియలు జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? ఈ పనికిరాని పనులు చేయటానికా మనం విడిపించబడింది? ఈ జారత్వము చేయటానికా విడిపించబడింది? ఈ అక్రమమైన జీవితం జీవించుటక విడిపించబడింది? ఇష్టం వచ్చినట్టు బయట జీవించడం, ఇక్కడికి రావడం, భక్తుల మాదిరి చలామణి అవటం, ఇళ్లలో ఇష్టం వచ్చినట్టు జీవించడం, ఇక్కడ పరిశుద్ధుల మాదిరి కనిపించుకోవటానికి ప్రయత్నం చేయడం. ఇందుకేనా మీరు విడుదల నొందితిరి? అది ఆనాడు మందిరం. వ్యక్తులు బాగులేరు. 2 మందిరము బాగులేదు. బబులోను చెరపట్టబడ్డప్పుడు మందిర పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నాం. చివరిది 3వది చూడండి, యెహెజ్కేలు గ్రంథం. ప్రాబ్లం ఏంటి? 8వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 8 నుండి చదువుదాం. 8వ అధ్యాయం 8వ వచనం నుండి. నరపుత్రుడా, అదే మందిర గోడకని అర్థం, మందిరం యొక్క గోడకని అర్థం. ద్వారం ఒకటి కనబడెను, నీవు లోపలికి చొచ్చి. ఇక్కడ వారు ఎట్టి హేయ క్రియలు, చదవండి 11 వరకు చదవండి. మాట పట్టుకోండి. షాఫాను కుమారుడైన నెతన్యాయు అనే మాట పట్టుకోండి చాలు. షాఫాను కుమారుడైన నెతన్యాయు అనే మాట. జరుగుతున్న హేయ కృత్యాలు ఎక్కడ? మందిరంలో అమ్మా. ఆ గోడకు కన్నమేసి తవ్వి లోపలికి చూడు నరపుత్రుడా అని ప్రభు చెప్పాడు. ఈ షాఫాను కుమారుడైన నెతన్యా చేస్తున్న హేయమైన కృత్యం ఇక్కడ రాయబడింది.
ఎవరి షాఫాను? మరలా రండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 34వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం. మరియు యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథం ఇచ్చినని రాజు ఎదుట మనవి చేసుకొని శాస్త్రియగు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించాను. భక్తి కలిగిన వాడు షాఫాను. ఎవరి కాలంలో? యోషియా కాలంలో. ఇప్పుడు సిద్కియా కాలంలో, రైట్, యెహోయాకీను కాలంలో ఇదే షాఫాను కుమారుడైన ఏం పేరు అతని పేరు? నెతన్యా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? బయలు ధూపం వేస్తున్నాడు. తండ్రేమో భక్తిపరుడు, కుమారుడేమో భక్తిహీనుడు. ప్రాబ్లం ఎక్కడుంది? కుటుంబాల్లో. భక్తిని తరువాత తరానికి అందించే విషయంలో నాడు కుటుంబాలు కూడా ఓడిపోయాయి. యెరూషలేము దేవాలయం బబులోనుకు చెరగా పోయింది, చెర పట్టుకొని పోయాడు నెబుకద్నెజరు. మందిరములోని ప్రశస్త వస్తువులన్నిటినీ పాడు చేశాడు. మందిరం విడిచిపెట్టబడింది. దేవుడు చేయి విడిచిపెట్టేశాడు. కారణం ఏంటి? ఆనాడు కుటుంబాలు కూడా చెడిపోయాయి. భక్తిని తరువాత తరాలకు అందించే విషయంలో తల్లిదండ్రులు ఓడిపోయారు. వచనాలు ఉన్నాయి కానీ నేను చెప్పట్లేదు, ముగిస్తున్నాను. తిమోతి 2వ పత్రికలో పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయులోను, తర్వాత నీ తల్లి అయిన యునికేలోను ఇప్పుడు నీ యందు సహా వసించుచున్నది. ఆస్తులు ఇచ్చి వెళ్ళిపోతున్నాం. విశ్వాసం, భక్తి, తరువాత తరాలకు, పిల్లలకు యెహోవాని ఎరుగని తరమొకటి పుట్టగా న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. యెహోషువ వెళ్ళిపోయాడు. భక్తిపరులైన తల్లిదండ్రులు భక్తిని పిల్లలకు అందించే విషయంలో ఓడిపోయారు. ఫలితం ఆయన మందిరాన్ని నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు. మందిరం పాడయింది, ప్రాకారాలు పడగొట్టారు, ప్రశస్త వస్తువులన్నింటినీ తీసుకుపోయారు, మందిరాన్ని మూసివేశారు. మందిరం విడువబడటానికి, మందిరము పైన ఆయన కోపగించటానికి గల కారణాలు 3 చూసాం మనం. 1, వ్యక్తులు బాగలేరు. 2, మందిరము బాగలేదు. 3, కుటుంబాలు బాగలేవు. వ్యక్తుల్లో ప్రాబ్లం ఏంటి? మొదటి నుండి వద్దాం. వారు సరిగా వినడం లేదు, వారు ఆయనను ప్రేమించడం లేదు, పరిశుద్ధతను కోల్పోయారు, కృతజ్ఞతను మరచిపోయారు. దేవుడు చేసిన ఉపకారాలు ఏవి జ్ఞాపకంలో లేవు. అది వ్యక్తిగత జీవితాలు. సంఘం ఎలా ఉంది? మందిర ద్వారం దగ్గర నిలబడి చెప్పమన్నాడు ఇర్మియాకు. ఎలా ఉంది మందిరం దగ్గర పరిస్థితులు? ఎట్లా ఉన్నాయి? ఆరాధన అర్థము లేనిది, సంబంధాలు సరిగా లేవు. 3వది, జీవితాలు బాగలేవు. బయట ఒకలా, లోపల ఒకలా బ్రతుకుతూ ఉన్నారు. 3వది, కుటుంబాలే సమస్య. తండ్రులేమో భక్తిపరులు, కానీ భక్తిని తమ పిల్లలకు అందించడంలో వారు ఓడిపోయారు. వెరసి మందిరం విడిచిపెట్టేశాడు. నేటికి ఆ ప్రమాదం ఉంది. నేటి దినాల్లో మన సమస్య ఏంటంటే వినికిడి సమస్య. ఒక మాట గుర్తుంచుకోండి, కూర్చొని వినటం తెలియని వాడు నిలబడి మాట్లాడటానికి అర్హుడే కాడు. వెంబడించటం తెలియని వాడు నడిపించటానికి అర్హుడే కాడు. సరిగా విందాం వాక్యాన్ని, దేవుని దగ్గర కూర్చొని విందాం. శక్తిమంతుడైన ప్రభువు 12 ఏండ్ల ప్రాయంలో మానవ మాతృలైనటువంటి వ్యక్తులు మాట్లాడుతుండగా ఆయన కూర్చొని విన్నాడు. ప్రభువే విన్నాడు. 2వది, వారు ప్రభువును ప్రేమించలేకపోయారు. ప్రభువును ప్రేమిద్దాం, ఆయనను హృదయపూర్వకంగా ప్రేమిద్దాం. 3వది, వారు పరిశుద్ధతను కోల్పోయారు. పరిశుద్ధతను కాపాడుకుందాం. ప్రభువుకు ఇష్టము కలిగించేలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన చేసిన ఉపకారాలను దేనిని మర్చిపోద్దు. అర్థవంతమైన ఆరాధన చేద్దాం. సరి అయిన సంబంధాలను కలిగి ఉందాం.
జీవితాలను కాపాడుకుందాం. అన్నిటికంటే మించి విశ్వాసాన్ని మన తరువాత తరాలకు అందించి వెళ్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. నమ్మకమైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మాటలు దీవించండి. మీరు ఇచ్చినదే మీ ప్రజల ముందు అందించి ఉండగా లేఖనమును ఫలింపు చేయమని మరలా దైవజనులు, మా ప్రియులు పెద్దలు శాంబబంకులు నిలిచి మాట్లాడాలి. దేహములో అవసరమైన సత్తువను, ఆత్మశక్తిని మీ దాసునికి ఇచ్చి మీ ప్రజల క్షేమం కొరకై మీరు ఉపయోగించుమని క్రీస్తు యేసు దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.